బీసీ సజ్జనార్ గారు ఒక పోస్ట్ అయితే చేశారండి. ఆ పోస్ట్ అంటే చదివే ముందు నేను మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి లోకల్ బాయ్ నాయని తెలుసు కదండి, వైజాగ్. 30,000 మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి? 30,000 40,000. 30 అడిగితే 40 ఇచ్చు. నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజులు ఆ బీపీలు ఏంటి? అదే అంటే చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా. సరే, మళ్ళీ సంపాదించా, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్, చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ ఆడమంటారా? ఓకే, చూసారా ఆయన అలా సేవింగ్ చేశాడు. కాబట్టి ఆయన అనేది ఏంటంటే లోకల్ బాయ్ ఆయన చాలామంది తెలిసి ఉంటారు. ఏమిలే, ఆన్లైన్ బెట్టింగ్ ఆడండి, ఆన్లైన్ జోదు ఆడండి, డబ్బులు ఎక్కువగా సంపాదించుకోండి. నాలాగే 30,000 అడిగితే ఎవరైతే 30,000 అడిగారో 40,000 ఇచ్చాడు ఈయన వాళ్ళ శ్రీమతి గారు. కాబట్టి అలాగా అంటే ఎవరన్నా 30,000 అడిగితే 40 వచ్చు, 40 అడిగితే 50 వచ్చు. కాబట్టి ఆన్లైన్ జోదం అనేది ఆడండి, బాగా ఆడండి, నేను ఆడుతున్నాను, బాగా డబ్బులు సంపాదిస్తున్నాను అని అయితే కనుక ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేస్తున్నాడు. దాన్ని వీసీ సత్యనారాయణ గారికి నచ్చలా. ఎందుకంటే చాలామంది యువత ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఇండియాలో చాలామంది యువత నాశనం అయిపోతున్నారా అని అంటే కనుక ప్రధాన కారణం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు. అంటే మెయిన్ ఈ జోదం వల్ల. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్లో కోట్లు పోగొట్టుకుంటున్నామన్నారు. కాబట్టి ఇది అసలు ఎంకరేజ్ చేయాల్సిన విషయమే కాదు. కాబట్టి ఇలా పబ్లిక్గా బహిరంగంగా ఇలా చెప్పడం అనేది, పైగా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు వీళ్ళని, ఎందుకంటే ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మరింత ఎక్కువగా అది కాబట్టి తనకు డబ్బులు వస్తాయి చెప్పడం వల్ల, ఒకళ్ళపై నానికి తనకు డబ్బులు వస్తాయి. కానీ ఇలాంటి వాడు మాట్లాడటం వల్ల మనం నాశనం అయిపోతాం అని చాలామంది యువత గుర్తించరు. నాని చెప్పాడు కదా మనం కూడా చేయొచ్చు, కాబట్టి మనం కూడా ఆడొచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే మంచి డబ్బులు వస్తాయంట అనుకుంటారు. కానీ జీవితం సంకరాకపోద్ది అన్న విషయం చాలా లేటుగా తెలుస్తుంది అంతా అయిపోయిన తర్వాత. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చేసే ఇలాంటి వాళ్ళని, అంటే మీరు కూడా ఆడండి అని చెప్పి ఇలాంటి వాళ్ళని వెంటనే నన్ను అడిగితే కనుక అలాంటి వాటిని అసలు ఎంకరేజే చేయకూడదు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీస్ శాఖ వారికి అందరికీ సజ్జనార్ గారు ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ ట్వీట్ చాలా సంచలనమైంది. లోకల్ బాయ్ నాయని చెప్తున్నటువంటి మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాని గురించి. ఇలాగే చాలామంది పెద్దగా అంటే 4 రూపాయలు ఇచ్చే వరకు ఒక రకంగా ఓ పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఇలాంటి బెట్టింగ్ యాప్లకి లేకపోతే ఆన్లైన్ ప్యాకెట్ ఆడి ఇలాంటి వాటి అన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చెప్పడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం, అంటే ఎదటోడు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వీడియోలు అసలు మీరు అసలు చూడకూడదు. ఇలాంటి వాళ్ళని నన్ను అడిగితే డిలీట్ చేయాలా ఇలాంటి వీడియోలన్నీ కూడాను. కాబట్టి సమాజంలో ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప సొసైటీని నాశనం చేసే ఇలాంటి వీడియోలు ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు నేను చెప్పేది అది. కాబట్టి చూస్తున్నారు కదా, ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడాలి, చూస్తారు మీరు కూడా. ఖచ్చితంగా కామెంట్ రూపాయలు అయితే కానీ మీరు తెలియజేయండి. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు. అలాంటి అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా నాకుంది, నేను ఇబ్బంది పడ్డాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపాయలు తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి, అలాంటి దిక్కుమల్లి ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి ఆన్లైన్ ఆడండి, ఇలాంటి ఎక్కువగా ప్రమోట్ చేస్తారు, అదే విచిత్రమో తెలియదు. ఇలాగ వద్దురా బాబు దండం పెట్టి చెప్తున్నాను, అలాంటి జోలికి వెళ్ళకండి రా బాబు అన్నాయి. ఎవడో దీన్ని ప్రమోట్ చేయడు, ఎవడో దీన్ని చూడడం, ఎవడో దీన్ని లైక్ కొట్టడం, అదే సొసైటీలో తగులడ్డేటటువంటి గొప్ప విచిత్రం ఇది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యత లైక్ చేయాలి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.